916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. అన్నా క్యాంటీన్ ఈ పథకం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి పేదవాడికి 5 రూపాయలకు భోజనం పెట్టాలి, కడుపు నింపాలి అనే ఉద్దేశంతో 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. అయితే 5 సంవత్సరాలు సజావుగానే సాగాయి. 2019లో ఎలక్షన్స్ జరిగాయి, ప్రభుత్వం మారింది, వైసీపీ రూలింగ్లోకి వచ్చింది. వైసీపీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు ఏదైతే విమర్శిస్తున్నారో, అంటే ప్రభుత్వ వైఫల్యాలు అని ఏదైతే విమర్శిస్తున్నారో దాంట్లో ప్రధానంగా అన్నా క్యాంటీన్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే పేదవాడికి 5 రూపాయలకు భోజనం పెట్టాలి అనే ఒక సహృదయంతో స్టార్ట్ చేసినటువంటి అన్నా క్యాంటీన్లు వైసీపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో నిలిపివేశారు. అన్నా క్యాంటీన్లను ఆపివేసి ఆ అన్నా క్యాంటీన్ల స్థానంలో వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు పెడుతూ వచ్చారు. అయితే దీనిపైన పెద్ద విమర్శలే వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా విమర్శించారు. ఆఖరికి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు వస్తుంటారు, అక్కడ ఎవరు తెలిసి ఉండరు, లేదా వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు అదేదో సామాన్లకు లేకపోతే ఇంకేదో కొనుక్కోవడానికి అయిపోయి ఉంటాయి. భోజనం చేయాలంటే ఎక్కడ అవకాశం లేదు. హోటల్కి వెళ్ళాలంటే అన్ని 100లోనే ఖర్చు చేయాల్సిన అవసరం. కానీ అన్నా క్యాంటీన్లు అనేవి కేవలం 5 రూపాయలకి భోజనం చేయొచ్చు. ఉదయం టిఫిన్లు ఉంటాయి, మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. సో దూర ప్రాంతాలకు వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా చిన్న చిన్న కార్మికులకి, రిక్షా వాళ్ళకి కావచ్చు, ఆటో వాళ్ళకి కావచ్చు, ఇలా చాలామంది రోడ్డు పక్కన నివసించే వాళ్ళకి చాలామందికి అన్నా క్యాంటీన్లు ఒక వరప్రసాదనిగా మారాయి. కానీ వైసీపీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్లు ఎత్తివేసింది. ఎక్కడికెక్కడ క్యాంటీన్లు మూసివేసి వాటిని అధోగతి పాలు చేసింది. అయితే మళ్ళీ తిరిగి పరిణామాలు మారిపోయాయి. 2024 ఎలక్షన్స్ జరిగాయి. టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాకముందు నుంచే టీడీపీ మేనిఫెస్టోలో చెప్తూ వచ్చారు, ఏదైతే వైసీపీ గవర్నమెంట్ మూసివేసిన అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పునఃప్రారంభిస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 తేదీ నుంచి తిరిగి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి అనే ఒక వార్త ఇప్పుడు వైరల్గా మారింది. సో ఆగస్టు 15 నుంచి క్యాంటీన్లు స్టార్ట్ చేయొచ్చు అనే సమాచారం మనకు కూడా అందుతుంది. ప్రస్తుతానికి మనం విజయమహల్ గేట్ సమీపంలోని ఒక అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. అయితే ఒకప్పుడు చాలామందికి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ ఈరోజు ఎంత కళావిహీనంగా మారిపోయిందో మనం చూస్తే అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉందో అప్పటి వరకు ఇది వార్డు సచివాలయంగా పనిచేసింది. ఇక్కడ ఇప్పుడు తిరిగి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లకి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూసినట్లయితే పెయింటింగ్ వర్క్స్, అదేవిధంగా లోపలికి కూడా మీకు తీసుకెళ్ళి నేను చూపిస్తాను లోపల ఎలా ఉందని. అయితే బయట వర్క్స్ అయితే మాత్రం జరుగుతున్నాయి. మొత్తం అంతా కూడా దీన్ని తిరిగి పునఃప్రారంభిస్తున్నారు అన్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రాబోతున్నాయి అనే ఒక సమాచారం అయితే ఉంది. నిజంగా ఇది చాలా మంచి పథకం. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేసి తీరాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తుంటారు. 5 రూపాయలకు భోజనం అంటే ఈరోజు 5 రూపాయలకి ఏమొస్తుందండి? కనీసం ఒక టాబ్లెట్ కూడా రాని పరిస్థితి. అలాంటిది 5 రూపాయలకు భోజనం పెడుతున్నారంటే దాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఆలోచనకి ప్రభుత్వం ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, ఇది ఒక కేవలం పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసింది కాబట్టి సో అది కంటిన్యూ చేస్తుంటే బాగానే ఉండేది. కానీ ఎందుకనే తెలియదు కానీ వైసీపీ గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టేసింది. తిరిగి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభించబోతారు. సో ఇప్పటివరకు అయితే మాత్రం బయట చూసాం. ఒకసారి లోపలికి వెళ్ళి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రెండు 2014 నుంచి 2019 వరకు ఎంతోమంది పేదవాళ్ళకి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ దుస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం.
నిన్న మొన్నటి వరకు దీన్ని వార్డు సచివాలయంగా వాడారు. అయితే దీంట్లో మామూలుగా అయితే ఒకవేళ అదే గవర్నమెంట్ అట్లా కంట్రీ అంటే ఇప్పుడు లోపలంతా భోంచేసేవాళ్ళు ప్లేట్లు గ్లాసులు ఇలాంటివి మనకు కనిపించేమో బహుశా. సో 2014 నుంచి 19 వరకు కొనసాగిన అన్నా క్యాంటీన్ తర్వాత గవర్నమెంట్ మారడంతో వార్డు సచివాలయంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే మనకు ఎలక్ట్రిక్ వర్క్ జరుగుతుంది, బయట పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారు అన్న సమాచారంతో ఎక్కడెక్కడైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రిపేర్లు చేస్తున్నారు. తిరిగి అన్నా క్యాంటీన్లు కానీ ఇవి మళ్ళీ ప్రజల ముందుకు రాబోతున్నాయన్న సమాచారం మనకు అందుతుంది. సో మొత్తం అంతా అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది లోపల పరిస్థితి. ఆకలి అన్ని దానాలకెళ్ళి అన్నదానం చాలా గొప్పది అంటుంటాం, కానీ అలాంటి అన్నదానాన్ని కూడా ఆపేసింది వైసీపీ గవర్నమెంట్ అని చెప్పి పెద్ద ఎత్తున కూడా అటు టీడీపీ నాయకుల నుంచి కావచ్చు ప్రజల నుంచి కావచ్చు నిరసనలు అయితే వ్యక్తమయ్యాయి. ఏ కారణంతో ఆపేశారో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి అన్నా క్యాంటీన్లు ఆపేసిన తర్వాత తిరిగి టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. 15వ తేదీ నుంచి స్టార్ట్ చేయబోతున్నారని ఒక సమాచారం ఉంది. నిజంగా స్టార్ట్ చేస్తే మంచిదే, ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉంటారు, అందరూ హోటల్కి వెళ్ళి తినలేరు. సో కాబట్టి పేదలకి ఇది ఒక మంచి పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి అన్నా క్యాంటీన్లకు సంబంధించిన అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు, వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.